హలో గైస్, వెల్కమ్ టు సిఎస్ అండ్ కేఎస్ గేమింగ్. ఈరోజు మనం ఒకటి కడదాం అనుకొని ఇంకో కడుతున్నాం. ఏదో అలా కడదామని గొడవకి అలా పోతుండగా అపార్ట్మెంట్ కడితే బాగుండని చెప్పేసి ఐడియా వచ్చింది. సో అపార్ట్మెంట్ కట్టేస్తున్నాం. అండ్ పోయినసారి మాకు ఒక చిన్న గొడవ జరిగింది సిఎస్ గేమింగ్ కానీ కేఎస్ గేమింగ్కి. అంటే అప్పుడు అన్నీ కలిసే ఉన్నాయి పేర్లు, ఇప్పుడు తర్వాత మార్చేశారు. మళ్ళీ ఇప్పుడు కలపడం ఎందుకులే అని చెప్పేసి అలా వదిలేసి అలాగే పెట్టేసేసాను గేమింగ్కి. సో ఇది కట్టడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. అండ్ ఆ మధ్యలో సేవింగ్ ద వరల్డ్ అని ఏవో పడుతున్నాయి. సో డైరెక్ట్ మనం ఇక్కడ స్టార్ట్ చేసేద్దాం. గుర్రం ఆడకపోయింది గాయస్. తర్వాత విజులేసి రప్పిద్దాం గాయస్. మనం ఏం చేయలేము, పిలిపిద్దాం, పర్లేదు. చివర్లు అట్టైనా అదే మనకి దిక్కు. త్రిబుల్ మూవీలో కూడా చివర్లో రామ్ చరణ్కి అవసరమైంది కూడా అదే గుర్రం. ఎంత అయినా మాత్రం అది రామ్ చరణ్ అయితే మాత్రం సినిమాలో ఉంది కదా, అలాగే వాడేద్దాం. మందంటే సినిమా లెవెల్లో కాకపోయినా కానీ ఏదో ఓ చిన్న లెవెల్ గేమ్, పర్లేదు ఆడేద్దాం. మధ్యలో ఇలా ఆగిపోతుంది, ఎందుకు ఆగిపోతుందో నాకు కూడా అర్థం కాల. అండ్ మన కేఎస్ గేమర్ని అడిగాము ఎవరన్నా వస్తారేమోనని. ఎవరు రాలా. ఇలా మధ్యలో ఫట్టింగ్లు ఇచ్చుకుంటూ పోతే వీడియో లాగ్ అవ్వకుండా ఉంటుంది. అందుకని చెప్పేసి ఇలా ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఎవరు తగ్గేదేలే. సో అల్లు అర్జున్ డైలాగ్ వేసేసాము. ఏదో వెయ్యాలి కాబట్టి వేసి పడేసాము. దీన్ని అండర్గ్రౌండ్ అంటారనమాట. మరి మీకు తెలిసినా కానీ వేయాల్సి వచ్చింది. పర్లేదు, మన మీద కౌంటర్లు వేస్తూనే ఉంటారు గాయస్ పక్కన ఉండే పిల్లలు. ఏదో అలా సరదాగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఫాస్ట్ కన్స్ట్రక్షన్ అయిపోతే వెళ్ళిపోవచ్చు. ఎక్కడికి పడితే అక్కడ ఎగ్గేది, ఊరకట్లా కట్టేసి వెళ్ళిపోదాము. ఇప్పుడు మనం పెద్ద పని ఇక్కడ మొత్తం పగలకుంటూ రావాలి. మధ్యలో ఈ సేవింగ్ మోడ్ ఒకటి, ఎవరు రా వీడు కోడింగ్ చేయడం చేతకాలే. మధ్యలో సేవింగ్ మోడ్ వచ్చే కాలేకి మనం ఒకటి నొక్కితే ఒకటి నొక్కుతుంది, ఏది పెడితే అది వెగులుతుంది. అలాగే మనకి పిచ్చి లేగుతుంది. అలాగే కొంచెం డిస్టర్బెన్సెస్ అయినాయి, ఎందుకంటే లోగో తయారు చేసేయాల్సిన ప్లేస్లో ఇంకోటి ఏదో తయారు చేయాల్సి వచ్చింది. అలాగే మనం లోగో ఏం పెడదాం అనుకుంటుంటే లోగోని లెటర్స్ రూపంలో ఇక్కడ ఫర్నిచర్గా తయారు చేయమన్నాడు. అదే మన గేమింగ్ ఛానల్స్ కొట్టుకున్నాం కాబట్టి అప్పుడు అలా ఉన్నాము, ఇప్పుడు కలిసాం కాబట్టి ఇంకోలాగా ఉంటున్నాము. పర్లేదు గాయస్, కలిసేసాము. ఇంకా ఏదన్నా కొత్తగా తయారు చేద్దాం అనుకుంటూ గేమ్లో ఇలా ఇల్లులు కట్టేసి ఈ ఒక్క మనిషితోనే స్టోరీగా తయారు చేద్దామని పక్కనోడు ప్లానింగ్ ఇచ్చాడు. గీసి పడేస్తున్నాం. ఏం చేస్తున్నారా? ఏమీ లేదు బాబాయ్, నువ్వు ఊరికి తుత్తు అన్నమాట. ఎడకొచ్చి అసలే ఏందో అవుతుంది. మధ్యలో ఒకటి కాకుండా ఇంకోటి ఏదైనా అయిందనుకో పార్ది అవసరమా? పోయి ఆడ కూర్చోపో. బాబాయ్ పోయి కూర్చున్నాడు బాయ్స్. అండ్ అందరు కూడా ఆడుతున్నారేమో. సర్లే గాయస్ అన్నాం, పోయేదేముంది. కానీ ఇక్కడ జరిగిన బిగ్ మిస్టేక్ ఏందో తెలుసా గాయస్? చిన్నగా కన్స్ట్రక్షన్లో లాప్స్ పడ్డాయి. ఇక్కడ వీడియోలో ఒకటి చూపిస్తే చివరికి ఇంకోటి అయింది. ఎట్టంటారా? మనకు కొంచెం రెండు ఛానల్స్ వాళ్ళు కాబట్టి, ఇద్దరు ఉంటారు కాబట్టి ఒకరికి నచ్చితే ఇంకోటికి నచ్చల. అందుకే ఇద్దరికి నచ్చకుండా వేరేది ఏదో పెట్టామని పక్కన సలకాలు ఎత్తే వాడు ఇంకోటి ఏదో పెట్టాడు. చివరిలో చూస్తారుగా చూడండి. ఎట్ట ఫట్టింగ్లు ఇచ్చుకుంటూ బట్టి వీడియో లాగ్ అవ్వకుండా ఉంటుంది. అదే ఒక్క లైన్ వేసి చూపిస్తే మీకు అర్థమైద్దని చెప్పావులేరా.
ఓకే ఆర్ఆర్ ఎన్నిసార్లు వేస్తారు కోడి బండి అలా వేస్తుండగా ఇలా కట్టింగ్లు అవుతున్నాయి. దీన్ని లాగ్ చేయకుండా చేసేద్దాం, పోయేదేముంది. కానీ వీడియో ఎక్కువ రావాలని చెప్పేసి మా బావ అన్నాడు. ఉండగా కట్టింగ్ తీసుకుంటూ పోతా చూడండి. ఇట్లా 2 భాగాలు కొట్టాను, అయిపోయింది. ఇదే మన లోపల పాయింట్. మీరు అట్లా 2 భాగాలు కొట్టి పగలలేదని కామెంట్లు పెట్టకూడదు. వస్తాయి, దానికి అదే పోతాయి, మనమే చెప్పలేము. అలా మీరు చేసుకోండి. మీరు చేసుకొని మీకు యూట్యూబ్ ఛానల్ ఏమైనా ఉంటే మాకు పెట్టండి, మేము దాన్ని సబ్స్క్రైబ్ చేస్తాము. మిమ్మల్ని కొంచెం ఆదరించమని పెడతాము. ఇక్కడ మాకే ఆదరింపలేదంటారేమో, పర్లేదు. మనం కొంచెం ఫాలోవర్స్ని పెంచుకున్నాము, తగ్గకూడదు. తగ్గితే తగ్గిపోతాము, పెరుగుతూనే ఉండాలి. ఇప్పుడు మనం అండర్ గ్రౌండ్ కాడ ఆఫీస్ రూమ్ కట్టాలి. ఎందుకంటారా, ఊరికే సరదాకి ఖాళీకి తెచ్చాం కదా. సో ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఖాళీగా తెచ్చాం. అందుకని ఇట్లా 2 టీములు కలిసి ఇలా చేసేసాడు వాడు, మా ఇద్దరి మధ్యలో పాట. ఇలా చెప్పాక చివరిలో డిస్టర్బెన్సెస్ వస్తాయి అని అవన్నీ వాడే కవర్ చేసింది. ఏదో మంచోడు దొరికిండు, కవర్ చేసిండు. కానీ ఈడ మాత్రం కన్ఫామ్గా వెళ్ళిపోద్ది ఆడుకో, కానీ మొత్తం కట్టయిపోద్ది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలాగే ఉంటాయి చివర్లో కూడా, కానీ పెయింటింగ్లు మొత్తం మారిపోతాయి. సో అండర్ గ్రౌండ్కి పైన వైర్లింగ్ ఇచ్చాము, వైర్లు కనపడకూడడం కోసం. దీన్ని కవర్ చేయడానికి గంటల పైన పెట్టింది. మీరు కొంచెం సబ్స్క్రైబులు చేస్తే మాకు కొంచెం యూత్ ఫీలింగ్ వచ్చేసి ఇంకా మీకంటే ఎక్కువ చేసుకుంటూ పోతాము. మీకంటే ఎక్కువ కాదులే మేము, కానీ మీ తర్వాతే మేము, అందుకే చేసిపోయేస్తున్నాము. మీరు కూడా సబ్స్క్రైబులు చేసి మమ్మల్ని లేపిస్తే మేము లేపి చేసేస్తాము. లేపు కాదు, లేపి చేసేస్తాము అంటున్నాము. లేపి చేసేయడంలో మా అంత ఎక్స్పర్ట్స్ ఎవడు ఉండడు, కానీ మీ తర్వాతే మేము. ఏంద్రా వీడు ఒక మాట 2 సార్లు చెప్తున్నాడు అనుకోవచ్చు. ఒక మాట కాదు ఎవరైనా 30 మాటలైనా ఒకేసారి చెప్తా. కావాలంటే ఒకసారి జడ్జ్ చేసుకో. చేసుకున్నాం. సో ఇక్కడ లోగో చూసారుగా, ఆ లోగో కాడ డిస్టర్బెన్సెస్ వచ్చినాయి, పెయింటింగ్ల కాడ డిస్టర్బెన్స్ వచ్చేసినాయి. అవన్నీ కవర్ చేసి కూర్చోడానికి గంటల తరబడి ప్లాన్ చేయాల్సి వచ్చింది. ఏ కలర్ వేస్తే డోర్డు అనుకున్న టైంలో మా ఇద్దరి మధ్యలో వచ్చి ఇది ఏంట్రా అన్నాడు, వేసి పడేసాం. కానీ ఇంకో పిచ్చి ఏంటంటే, ఈ ఒక గేమ్లోనే కనెక్ట్ చేసుకోవాలి. వేరే గేమ్లో అంటే వేరే ఫోన్లో ఈ గేమ్ కనెక్ట్ అవ్వదు. దాంట్లో నేను ఆడేది వేరే దాన్ని కనెక్ట్ చేసుకోవడం. ఎగ్జాంపుల్ ఫ్రీ ఫైర్, ఆ అకౌంట్ ఏ ఫోన్ అయినా యాడ్ చేసుకొని ఆడుకోవచ్చు, కానీ ఇది యాడ్ చేసుకోలేము. సో ఇందాక చూసినట్లయితే అక్కడ వైర్లు అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు వుడ్తో కవర్ చేసేసాం, బాగుంటుందిలే అని చెప్పేసి. మళ్ళీ పైన వాళ్ళు అక్కడ నడితే బాగోదు వుడ్ పైన, అదే వైర్లింగ్స్ పైన, అందుకని చెప్పేసి కవర్ చేసేసాం. సో ఇది ఫస్ట్ ఫ్లోరు, అంటే సెకండ్ ఫ్లోర్ పింక్ అని చెప్పేసి ముందే పెట్టేసేసాను. సో పైన ప్లానింగ్ ఇట్లా వేసాను, కరెక్ట్గా వచ్చుద్దా రాదా అని. అట్లా వచ్చింది టింగ్, అది అయిపోయింది. ఇప్పుడు స్లాబ్ పడుద్ది, నాకు తెలిసి అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతా మళ్ళీ. గ్రాస్ ఇక్కడ మెట్ల మధ్యలో సొమ్ము మిగిలితే ఏం చేద్దాం అనుకున్నాను గాయస్. ఏం చేద్దాం అని చెప్పేసి ఇలా ఈ పెట్టేసేసాను. మధ్యలో వాళ్ళు వాటర్ కూడా కావాలి కాబట్టి వాటర్ కూడా పెట్టా మధ్యలో. ఎప్పుడు మా ఫ్రెండ్ చూసి బాగుందిరా బాబాయ్ అన్నాడు. ఆ బాగుంటుంది ఏందో కానీ ఇది మొత్తం వాళ్ళ అరుపులే సరిపోయింది. ఎంత గడ్డేసినా కానీ మే అని మేక ఉరుస్తూనే ఉన్నాయి. ఎందుకు మాకైతే అర్థం కావట్లేదు. చూసారా, బయటికి వైర్లు మొత్తం కనబడుతూనే ఉన్నాయి. ఎంత కష్టపడ్డా కానీ ఫోన్ కూడా పోవట్లేదు. ఏం చేద్దాం,
మళ్ళీ ఆడో డేస్ కప్పాలి. మనకంత ఓపిక లేదుగా. చూసారా, స్విచ్ ఆన్ చేయని గడ్డి వచ్చింది, మెక్కుతున్నారు. చూసారు, అడుగుతూనే ఉన్నారు. సేమ్ వాళ్ళు బాగాలేదు, 2 సార్లు వచ్చింది. నేను మెత్తకాడ కొంచెం ప్రాబ్లం అయింది, దాన్ని కొంచెంగా కవర్ తీసి పడేసేసాము. ఏం చేస్తాం, గేమర్స్ కదా. మర్చిపోయా చెప్పడం, మావాడు ఇప్పుడే వచ్చి గుర్తు చేశాడు, ఎడిట్ చేసేటప్పుడు. ఇండియన్ రేసింగ్ బైకింగ్ గేమ్ ఒకటి ఉందంట, ఏమో తెలీదు, డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి. అండ్ మళ్ళీ 3D కార్ గేమ్ అంట, అది కూడా బాగుంటుంది. దానిలో మొన్న మధ్య అప్డేట్స్లో ఇచ్చాడు, మల్టీ ప్లేయర్స్ కూడా ఆడుకోవచ్చు, అంటే రేసింగ్ టైప్ అది కూడా. ఇండియన్ బైక్ రేసింగ్లో మాత్రం కంప్యూటర్ వాటిల్లో అయితే మల్టీ ప్లేయర్స్ ఆడుకోవచ్చు, మామూలుగా మొబైల్లో అయితే ఆడుకోలేము. చూసారా, ఇల్లు కంప్లీట్ అయిపోయింది. చూసారా, ఇక్కడ లోగో ఒకలాగా ఉంది, కింద ఒకలాగా ఉంది. అందుకని చెప్పేసి ఇద్దరికి మళ్ళీ గొడవ వస్తుందేమో అని చెప్పేసి మధ్యలో వాడు వచ్చి మొత్తం గెలికేసేసాడు. వద్దమ్మా ఇట్లా గొడవ పడకూడదు, లల్లలల్లా అని చెప్పేసాడు. అలా చెప్పే కలేకి మా ఇద్దరికి నచ్చిన లోగో కాకుండా వాడు చివర్లో లోగో తయారు చేశాడు, నల్లంగా బొగ్గులాగా ఉంది. ఓ రేంజ్లో ఉంది గ్యాస్. ఇక్కడ అట్టంటే స్విచ్ అని అయితే లైట్ల కన్నా ముందు డోరు కదులుతుంది, అదేందో. అందుకని చెప్పేసి ప్రతి ఫ్లోర్ ముందు డోర్లు అనేది వేయడం మానేసా, మధ్యలో వచ్చేసి ఆడ పగల కొట్టేసా. ముందు విండోస్ అవి కూడా తీసేసా. అక్కడ ఎదురుగా అయింది ఆ బొక్క, చూసారే, ఆ బొక్కలో స్విమ్మింగ్ పూల్కి దారి. చూసారా, ఇదంతా ఎడిట్ చేసేలోపే అంతా బాయ్. ఎందుకు పోతాయో నాకైతే అర్థం కాదు. అసలు స్విమ్మింగ్ పూల్కి ఎందుకు వచ్చామో కూడా అర్థం కాదు. స్విమ్మింగ్ పూల్లో 4th లేయర్ నుంచి పెట్టాం. ఫస్ట్ మామూలుగా వాటర్ వేస్తే బాగా రాలా, అందుకని చెప్పేసి ఐస్ వేసి చేసేసేసాం. దీనికోసం మేము కష్టపడ్డాం, లేచాం, రాత్రింబవళ్ళు ఐసు పెట్టాము. చిన్నగా కరుగుద్దేమో అనుకున్నాం, కానీ కరగల, పగలగొట్టుకోవాల్సి వచ్చింది. ఇలా వేసుకుంటూ పగలగొట్టుకుంటూ వేసుకుంటూ పగలగొట్టుకుంటూ చీర వచ్చింది. మధ్యలో పైన పడింది అనుకో, పగలగొట్టుకుంటే అడగారుతుంది. ఇదంతా చాలా కష్టపడాల్సి వచ్చింది. మళ్ళీ అది కాక నిన్న మా మధ్యలో వాడు ఫోన్ తీసుకెళ్ళాడు. ఫోన్ తీసుకుపోయాడా వాళ్ళ అబ్బాయి వాళ్ళ అబ్బాయి అంటే వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడంటే, ఆడుకుంటాను ఫోన్ ఇరంటే ఈ ఫోన్ ఇచ్చాడంట. వాడు ఏందో పెట్టాడు, మధ్యలో ఆడాడ స్టక్ అవుతా ఉంది. సో పర్లేదు, ఈ వీడియో అయ్యాక బాగు చేయించుకున్నాం అని చెప్పేసి వదిలేసా. చూసారా, డిజైన్లు చేయాల్సి వస్తుంది, ఏం చేయలేము. అంటే వీడియో కూడా కొంచెం హిల్లీరియస్గా ఉండాలిగా, అందుకని చెప్పేసి కొంచెం ఇలా ప్లాన్ చేసి. మీరేమనుకోదు ప్లీజ్, ఏమని అనుకుంటే మళ్ళీ నేను ఫీల్ అవుతాను. ఏమి అనుకోలేదని చెప్పేసి కామెంట్ పెట్టండి ప్లీజ్. ఈ పగల కొట్టే కనుక చేదరబడింది చాలా వరకు. ఏదైతే అదే, ఈ పగల కొట్టే వరకు మాత్రం క్లారిటీకి రికార్డ్ చేశాను. కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు మాత్రం రికార్డింగ్ ఆన్ చేసుకున్నాను అనుకున్నా, అది పక్కనే వచ్చింది. కానీ నేను మాత్రం కొట్టుకుంటూ పోయాను, చివరి చూస్తేనేమో అది రికార్డ్ అవ్వాలి. మళ్ళీ దాన్ని పగల కొట్టుకొని మళ్ళీ ఏడ కన్స్ట్రక్ట్ చేశారని చెప్పేసి ఏదో ఇలా మేనేజ్ చేద్దామని చెప్పేసి వదిలేసాను. మీరేమనుకోద్దు గైస్, ఇంకా అయిపోయింది. ఇంకా చూసేంటైతే అట్ట ఆ చివరి చూసారా, అది అలా లోగో చేసినాడు. బాగుంది కదా, బాగుందని కామెంట్ పెట్టండి. గుర్రాలు మాత్రం అక్కడ కూడా చూసారా, అప్డేట్ అయింది డోర్లు కూడా. నా ముందు 3 డోర్లు ఉన్నాయి, ఇప్పుడు కింద 2 బదిలీపోయింది. అక్కడ చూడండి, అది కూడా వాటర్ పోతా ఏం చేయలేము. అసలు మన వాళ్ళు ఊరుకోవట్లేదు కదా, ఎడిట్ చేసుకుంటుంటే. పుష్ప 2 రీసెంట్ వస్తున్నారు, సర్లే చూసుకోండి అని చెప్పేసి నేను ఆడ నుంచి దూరంగా వచ్చాను. దూరం వచ్చినప్పటి నుంచి కొంచెం సౌండ్ తగ్గింది అనుకున్నా, వినపడి పుష్ప తగ్గేదేలే తెలుసుగా. పుష్ప 2 లెఫ్ట్ సైడ్ వంగుంటాడు ఎప్పుడు, కానీ ఈ సినిమాలో రైట్ సైడ్ వంగుతాడు. మనం ఉన్న స్పెషాలిటీగా చెప్పాలి కానీ చెప్తున్నాం. సో ఈ చివరిలో సోది ఎందుకు అని చెప్పేసి ఊరకట్లా మొత్తం చూపిస్తున్నా, చూసేయండి.
నచ్చితే ఓకే, నచ్చకపోయినా కొంచెం లైక్ కొట్టండి గైస్, చాలా కష్టపడి చేసాము. సో నెక్స్ట్ టైం మాత్రం స్టోరీస్ తయారు చేస్తున్నాం, చూసేసేయండి. ఇంక ఈ గట్టే కలిగి 15 రోజులు టైం పక్క పడుతుంది. అవి అంటే డైలాగులే కాబట్టి సెకండ్కి ఒకటి మార్చేయచ్చు, తప్పులేదు. సో ఇది కూడా నేను ఫాస్ట్ మోడ్ ఏం పెట్టలా, దానికి అదే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, ఏం చేయలేము. అంటే ఆడున్న మౌస్ని పెట్టుకొని నేను అలాగే కూర్చొని ఉన్నా, ఏ మూడు పెట్టాను రైట్ ఏదంతా ఇంకా తిప్పుతా ఉన్నా. సో ఇక్కడ చూసినట్లయితే ఇంకో కష్టం ఏంటంటే స్విమ్మింగ్ పూల్కి డోర్ ఒకటి పెట్టాను. అదేంటంటే మౌనికి కనపడదు, ఎందుకంటే మధ్య వెళ్ళేటప్పుడు ఏమన్నా దానిలో పడ్డారనుకోండి డైరెక్ట్ పైకి పోతారు. అదే నీళ్ళు అనుకోండి తలుస్తారు, అంత అవసరం మనకి. తడిసి చాలా కష్టం మీద ఈదుకుంటూ కిందకు వస్తారు. సో మనకి చావు అనుకోండి ఆనందం ఉంటుంది. ఎందుకంటారా, చచ్చారనుకోండి అది మళ్ళీ మనమే ఇంకొకరికి అమ్ముకోవచ్చు. అట్లా అమ్ముకున్నాం అనుకోండి వస్తూ ఉంటాయి. సో ఇంకా టేసర్ అయిపోలేదా, చాలా కష్టం మీద పక్కకు వచ్చి మాట్లాడుతున్నారా ఏంది గాయసీలు, మనకు అసలు కోఆపరేట్ చెయ్యట్లా. ఇందా కష్టపడ్డాను ఎడిట్ చేయడానికి, రూమ్లోకి వచ్చాను ఆడియో కోసం. మన కాడ మైకులు లేవు గాయస్, సబ్స్క్రైబర్లు పెరిగితే కొంచెం కొంచెం అలా డబ్బులు వస్తాయి. ఏదో 1000 రూపాయలు 2000 వస్తాయంట మా వాళ్ళు చెప్పారు. సరే అని చెప్పి తీసుకున్నాను. ఇప్పుడే టీవీలో చూసా, యూట్యూబ్లో అంటే అది మంది కాదురే పక్కింటోడిది. అలా వచ్చి వాడు ఎడిటింగ్ చూస్తున్నాడు, ఎడిటింగ్ చేసి వాడు సంపాదించాడట గాయస్. వాడు ఏదో వీడియో పెట్టాడు, ఇంకేదో అయింది, దానికి 1000 మంది వ్యూవర్స్ వచ్చారు, 10,000 సబ్స్క్రైబర్లు వచ్చినాయి. నాకు అర్థంగా అది గాయస్, 1000 మంది చూశారు కానీ 10,000 సబ్స్క్రైబర్ మంది వచ్చారు. సరే ఓకే, దానికి దీన్ని అక్కడ లెక్కేసుకుంటూ ఎక్కడికో వెళ్ళిపోయాడు. నాకు ఇప్పుడు 5 లక్షలు వస్తున్నాయట గాయస్ వాడికి. ఇప్పుడు మ్యాక్సిమం వాడికి లెవెల్ అయితే సంవత్సరానికి 50 లక్షలు వస్తాయంట. అంటే ఈ సంవత్సరంలో పెరుగుతాయి కదా, అందుకని 50 లక్షలు వస్తాయంట. చివరికి వాళ్ళ ఫ్రెండ్స్ అడిగి 100 రూపాయలు బిల్లు మిగిల్చారు ఆ 2 నెలలు. సో మన ఫ్రెండ్స్ అట్లా చేయరు కాబట్టి మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేస్తే మేము కనకరిస్తాము, ఇంకేమైనా గేమ్స్ ఆడడానికి ట్రై చేస్తాము. అండ్ 3D కార్ గేమ్స్ అను ఇండియన్ బైక్ రేసింగ్ గేమ్ కింద కామెంట్ సెక్షన్లో పెడతాను.